అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ మాయదారి కూతురు. యనమల కుదురు అనే ఊరిలో శంభులింగం అతని భార్య ఉంటున్నారు. ఆ దంపతులు చాలా ఆస్తిపరులు. పైగా పెద్ద మనుషులుగా ఆ ఊళ్ళో చాలా గుర్తింపు కూడా ఉంది వాళ్ళకి. అలాంటి శంభులింగం శారదమ్మ దంపతులకి పిల్లల్లేరు. ఆ పిల్లల కోసం ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగారు. డాక్టర్లని కలిశారు. చివరికి చాలామంది జ్యోతిష్యులను కూడా కలిసేవారు. అయితే భజగోవిందం అనే జ్యోతిష్యుణ్ణి కలిసి తమకి సంతానం కలగటానికి ఏవైనా పరిష్కారాలు ఉంటే చెప్పమని కోరారు ఆ దంపతులు. అప్పుడు ఆ భజగోవిందం ఇలా బదులిస్తున్నాడు. చూడండి శంభులింగం గారు, శారదమ్మ, మీ జాతకాల ప్రకారం మీకు సంతాన యోగం లేనట్టే. అందుకే సంతానం కోసమని మీరు వృధాగా డాక్టర్లని మాలాంటి జ్యోతిష్యులని కలిసి డబ్బులు అవి పాడు చేసుకోకండి. ఆ దేవుడు మీకు ఈ పరిస్థితిని ఇచ్చాడంటే ఎందుకిచ్చాడో ఆలోచించుకోండి. మీ వల్ల నలుగురికి మేలు జరిగేలా చూసుకోండి. అలా మీ జీవితాలకి పరమార్థమేంటో అన్వేషించండి. అదేంటి సామి అట్ట అంటావు? పిల్లలేని రాత మాకు రాయడానికేనా? మాకెంత డబ్బులు ఇచ్చాడా దేవుడు? అయ్యగారు చెప్పారు కదేంటే, ఆ దేవుడిట్ట ఎందుకు చేశాడో ఆలోచించుకోమని. సరే సామి, మేమింకెళ్ళొత్తాం అని అనటంతో శంభులింగం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ శారద మాత్రం మరింత ఆశగా, సామి, ఒక విషయం చెప్పండి. మాకు ఆ దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు సరే, పోనీ ఎవరైనా పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళ వల్లనైనా మాకు కొత్తగా కలిసి వచ్చేది ఏమన్నా ఉందా అని శారద అడిగిన ప్రశ్నకి బదులివ్వకుండా ఆ జ్యోతిష్య పండితుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. శారద శంభులింగాలు కూడా అక్కడి నుంచి బయటకొస్తుంటే శారద వెనకాలే ఆ జ్యోతిష్యుడు శిష్యుడు పరుగున వచ్చి, చూడమ్మా, మీరడిగిన ప్రశ్నకి నా దగ్గర బదులుంది. ఏం చిన్న సామి అది? నిన్న మీ జాతకం మా గురువుగారు పరిశీలించినప్పుడు నేనక్కడే ఉన్నాను. మీకు కన్నబిడ్డలు ఉండరు, కానీ ఒక జాతకం ఉన్న పిల్లని పెంచుకోగలిగితే ఆ పిల్ల వల్ల మీకు లెక్కలేనంత సంపద కలుగుతుందని గురువుగారన్నారు. మరా మొక్క సాముని అడిగితే ఏం బదులివ్వలేదు ఎందుకు? ఏమని బదిలిస్తారమ్మా? మీ జాతకం ప్రకారం అలాంటి పిల్ల మీ జీవితంలోకొస్తే మరో తల్లికి అన్యాయం జరుగుతుంది గనుక ఆయన ఏమీ బదులివ్వలేదు అని చెప్పి తన గురువుగారు ఏ రహస్యమైతే ఆ దంపతులకి చెప్పకుండా దాచిపెట్టాడో ఆ రహస్యాన్ని తను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు శిష్యుడు. అందుకే ఆ రహస్యం చెప్పటానికి శారద దగ్గర ఉన్న నగలన్నీ తీసుకున్నాడు. అలా తమ జీవితంలోకి ఎలాంటి పిల్ల వస్తే ఆ దంపతుల జాతకాలకు మంచిదో తెలుసుకున్న శారద ఆ శిష్యుడు చెప్పిన గుర్తుల ప్రకారం అలాంటి పిల్ల ఎక్కడ ఉందో వెతికించసాగింది. డబ్బున్నవాళ్ళు తలుచుకుంటే కొండమీద ఉన్న కోతే దిగుతుంది. అలాంటిది శారద అత్యాశ ఫలించదా? తమ జాతకాలని మార్చే పిల్ల ఎక్కడ ఉందో తెలిసింది. అందుకే శారద తన భర్తతో ఇలా అంటుంది. ఏవయ్యా, ఆ సాములోరు మన కాడకు చేరకూడదని దాచిపెట్టిన పిల్లజాడా తెలిసిందయ్యా. సాములూరు చెప్పినట్టే ఆ పిల్ల నుదురున ఒక పుట్టుమచ్చ, ఎడమ చేతి మీద ఒక పుట్టుమచ్చ ఉన్నాయి. అంతేకాదయ్యో, సాములూరు చెప్పినట్టు ఆ పిల్లకి తల్లి తప్ప తండ్రి లేడు. కాబట్టి అన్నీ సరిపోతున్నాయి గనక ఆ పిల్లని మనం ఎత్తుకొచ్చి పెంచుకుందామయ్యా, ఇంకా బాగుపడతాము. అలా చేయటం పాపం కదేంటే? మనం బాగుపడాలని మరో తల్లికి కడుపు కోత పెడతామా? సాల్లే ఊరుకోవయ్యా. ఆ పిల్ల తల్లేవైనా మనలాగా డబ్బున్నదనుకున్నావా? రోజు కూలి చేసుకుంటే గాని ఇల్లు గడవడానికి గతి లేంది. అలాంటిది ఒక ఆడపిల్లని ఆమె ఎలా పెంచుద్ది? ఒకవేళ పెంచినా పెళ్ళి పేరంటమని ఆడపిల్ల ముచ్చట్లు ఎలా తీర్చుద్ది? అందుకే మనం ఆ పిల్లని ఎత్తుకొచ్చామనుకో, మనము బాగుపడతాం, ఆ పిల్ల జీవితము బాగుపడుతుంది అంటూ మోకాలికి బోడిగుండికి ముడేసి మాట్లాడేసరికి శంభులింగం మారు మాట మాట్లాడలేకపోయాడు. దాంతో పేదలవాడలో ఒక పూరి గుడిసెలో ఉన్న పెంచలమ్మ అనే కూలి చేసుకునే ఆమె 6 ఏళ్ల కూతురు వరాల్ని శారద తన స్వార్థం కోసం దొంగతనంగా తన దగ్గరకు తెప్పించుకుంది. అలా దొంగిలించి తెచ్చుకున్న కూతురిని, తమకి కలిసొచ్చే రోజుల్ని తెచ్చే కూతురిని వెన్నెల అని పేరు పెట్టుకుని పెంచుకోసాగింది శారద. అలా అతి తక్కువ కాలంలోనే వెన్నెలగా మారిన వరాలు తన అసలు తల్లిని మరిచిపోయింది. పాత జీవితాన్ని మరిచిపోయింది. శారదే తన తల్లి అనుకునేలా మార్చగలిగింది శారద తనకున్న డబ్బు బలంతో. అలా పరాయి పిల్లని తెచ్చుకున్నాక నిజంగానే ఆ జంటకి అన్నీ కలిసొచ్చాయి.
ఆస్తులు అంతస్తులు పెరిగాయి. ఏళ్లు గడిచాయి. పసిపిల్ల కాస్త పెద్దపిల్ల అయింది. తన పాత జీవితాన్ని వెన్నెల పూర్తిగా మర్చిపోయింది. అమ్మా, నాకొక 1,00,000 రూపాయలు ఇమ్మని నాన్నకి చెప్పవే. మా ఫ్రెండ్స్తో కలిసి నేను లాంగ్ టూర్కి వెళ్ళాలి. అయ్యో నా తల్లి, ఫ్రెండ్స్తో వెళ్ళేదానికి 1,00,000 ఏం సరిపోతాయమ్మా? మరో 50,000 ఇమ్మంటాను. అవి సరిపోకపోతే మళ్ళీ అడుగు, నాన్నతో చెప్పి నీ అకౌంట్లో ఎత్తాను అని తమ ఇంటికి మహాలక్ష్మిలా వచ్చిన వెన్నెలకి ఎప్పుడూ ఏ లోటు లేకుండా ప్రేమగానే చూసుకుంటుంది శారద. అలా ఉన్న సమయంలో పాపం చిన్నతనంలో తన నుండి దొంగిలించబడిన తన కూతుర్ని వెతుక్కుంటూ ముష్టిదాని వాలకంతో కూతురి కోసం పిచ్చిదానిలా ఊరూరూ తిరుగుతుంది అసలు తల్లి పెంచలమ్మ. మరోవైపు ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్లిన వెన్నెల ఒక హిల్ స్టేషన్లో తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది. అలా కొండ మీద ట్రెక్కింగ్కి వెళ్తున్న వెన్నెల కాలు జారి ఆ పక్కనే ఉన్న నదిలో పడిపోతుంది. పైనుంచి పడ్డంతో ఆమె నీళ్లలో పడి స్పృహ తప్పిపోతుంది. అప్పుడు ఆమె నీళ్లలో కొట్టుకుపోతుంటే ఆమె ఫ్రెండ్స్ ఆమెని కాపాడమని కేకలు వేస్తారు. అదే సమయంలో అక్కడే ఉన్న పెంచలమ్మ నదిలో కొట్టుకుపోతున్న వెన్నెలని కాపాడ్డానికి నదిలోకి దూకి ఆమెను కాపాడింది. అలా స్పృహలో లేని వెన్నెలని ఒడ్డుకు తీసుకొచ్చాక ఆమె కాసేపటికి తేరుకుంది. అప్పుడు పెంచలమ్మే తనని కాపాడిందని వెన్నెల తెలుసుకుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నన్ను కాపాడావు. ఇందులో నేనేం చేశానే వరాలు? ఏ తల్లైనా తన బిడ్డని ప్రమాదంలో వదిలిపెడతదా చెప్పు? ఏంటమ్మా నువ్వనేది? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నా పేరు వెన్నెల, వరాలు కాదు అని అనటంతో పెంచలమ్మ తన కూతురి చిన్నప్పటి ఫోటోలు చూపించింది వెన్నెలకి. అంతేకాదు తన కూతురి నుదుటిన ఉన్న మచ్చ, ఎడమ చేతికి ఉండే పుట్టుమచ్చల గుర్తుల్ని కూడా చెప్పటంతో వెన్నెల తనే ఆ పెంచలమ్మ కూతురు వరాలు అని తెలుసుకుంది. అందుకే ఇన్నాళ్ళు తన కన్నతల్లికి దూరం చేసిన శారద మీద ఆమెకు కోపం వచ్చింది. అప్పుడు పెంచలమ్మ తన బిడ్డతో ఇలా అంటుంది. అయ్యో, అట్ట కోపడబాకమ్మా. ఆ మహాతల్లి నిన్ను సాకింది కాబట్టే కొందనపు బొమ్మలా పెరిగావు. అదే నా కాడుండుంటేనా నాలాగే మాసిన గుడ్డలు, సిరిగిన గుడ్డలేసుకొని ముష్టిదానిలాగా ఉండేదానివేమో. అందుకే ఇందులో ఆ అమ్మ తప్పేమీ లేదులే అమ్మ. నీ బతుకు బాగు చేయడానికే ఆ దేవుడు నిన్ను నా కాడు నుండి అట్టుకెళ్ళి ఆ అమ్మ కడెట్టాడేమో అని తన కన్నతల్లి చెప్పిన మాట విన్నాక వెన్నెల కూడా కాస్త సమాధానపడింది. అందుకే ఇంతకాలం దూరమైన తన కన్నతల్లికి చక్కటి బట్టలు కొనిచ్చి ఆమెను కూడా తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళింది వెన్నెల. అమ్మాయి వెన్నీ, ఎవరే ఈవిడా? మన ఇంటికి తీసుకొచ్చావేమిటి? నా పేరు వెన్నెల కాదంట కదమ్మా, వరాలంట కదా. వరాలా? నీకెవరు చెప్పారే? ఈవిడే అంట మా అమ్మ పెంచలమ్మ. ఇన్నేళ్ల తర్వాత నాకు కనిపించింది. నీ నదిలో కొట్టుకుపోతుంటే నన్ను కాపాడింది. అందుకే అప్పుడు ఏం జరిగిందని నేను ఇప్పుడు అడగను. ఏం జరిగినా నాకు ఏ నష్టం లేదు గనక నేనేమీ మాట్లాడను. కానీ ఇక నుండి మా అమ్మ కూడా ఇక్కడే మనతోటి ఉంటుంది. లేదు కుదరదు అంటావా? చెప్పు, నేను మా అమ్మతో వెళ్ళిపోతాను అంటూ వెన్నెల మొండికెత్తి కూర్చునేసరికి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తను దొంగిలించి తెచ్చుకున్న పిల్ల అసలు తల్లి వచ్చిపడ్డంతో ఆ తల్లిని వెతికి తెచ్చుకున్న కూతురిని మాయదారి కూతురు అని మనసులో తిట్టుకోవడం తప్ప పైకి ఏమీ అనలేని స్థితిలో శారద ఉండిపోయింది. ఇక తన ఆఖరి దశలో తన జీవితంలోకి వచ్చిన కూతురి పంచన ఆ పేద తల్లి పెంచలమ్మ చక్కగా ఆనందంగా ఉంటుంది. వెన్నెల తమకి దూరమైపోతుందనుకుంటూ శారద ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా తన కూతురు చేసిన ఈ మాయదారి పనికి మాయదారి కూతురు అని తిట్టుకోవటం ఆమెకు కూడా మామూలైపోయింది. ఈ విధంగా ఒక డబ్బున్న ఇల్లాలు తన స్వార్థం కోసం ఓ కన్నతల్లికి కడుపుకోత మిగిలిస్తే ఎదిగిన కూతురు తన కన్నతల్లిని తనతోటే తీసుకొచ్చి ఆమె కడుపున పుట్టిన రుణాన్ని తీర్చుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివలంకపురం అనే ఊరిలో సుందరయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి ఒక కొడుకు, 2 కూతుళ్ళు ఉన్నారు. కొడుకు తన 2 కూతుళ్ల కన్నా పెద్దవాడు కావటం, పైగా ఆడపిల్లల కన్నా వయసులో కూడా చాలా పెద్దవాడు కావటంతో మొదట అతనికి పెళ్లి చెయ్యాలనుకున్నారు సుందరయ్య దంపతులు. అందుకే సిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే ఉమాపతి ఒక్కగానొక్క కూతురు నాగమణినిచ్చి సుందరయ్య కొడుకు విక్కీతో పెళ్లి జరిపించారు. అలా కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన నాగమణి
మొదట్లో ఆ ఇంట్లో అందరూ ఆడపిల్లల్లాగానే తను కూడా కాస్త ఇబ్బంది పడింది. కాని అత్తగారు ఆడపడుచులు మాత్రం తమ ఇంటి కోడలి ఇబ్బందిని గ్రహించి ఆమెకు ఎక్కువ పనులు చెప్పకుండా ఇంట్లోని ఆడవాళ్లందరూ అన్ని పనులు పంచుకునేవారు. అందుకే ఇంటి పనులు చేస్తే కొత్త కోడలు ఎక్కడ ఎక్కువగా కష్టపడుతుందోనని ఆ అత్తగారు కోడలితో ఓ రోజు ఇలా అంటుంది. చూడమ్మ నాగమణి, ఇంట్లో నలుగురు ఆడవాళ్ళం ఉన్నాం కనుక పనులు పంచుకుని చేసుకుంటే ఎవరికీ ఎక్కువ ఇబ్బంది ఉండదు. అందుకే ఇంటి పనులు, పై పనులు నేను నీ ఆడబిడ్డలు చూసుకుంటాం. నువ్వొట్టి వంట పని చూసుకో చాలు అని చెప్పటంతో నాగమణి చాలా ఆనందంగా ఫీలయింది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టు వంట పని ఒకటే చూసుకుంటాను. అవునత్తయ్య, ఇంట్లో ఎవరెవరికి ఏమేం ఫేవరెట్ ఐటమ్సో చెప్పండి, వాటిని స్పెషల్గా వండుతాను. చూడమ్మా, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంది కనుక వాళ్ళ కోసమే చేయటం అంటే నీకు పని చాలా ఎక్కువైపోతుంది. నీకు తోచించే చాలు కాని అని కోడలిని తమలో తేలికగా కలుపుకోవాలి అనుకుంది. అలా ఆ ఇంట్లో ఇద్దరు ఆడపడుచులు ఉండటంతో తమ ముద్దుల వదినని ఎప్పుడూ ఆట పట్టిస్తూ చాలా సరదాగా ఉండేవారు. ఏమనిపిస్తే అది అనేసేవారు. అలా ఒకసారి భోజనాలు చేస్తున్న సమయంలో పెద్దాడపడుచు ప్రవల్లిక తన వదినతో ఇలా అంటుంది. వదినా, ఏంటి నీ వంటలు రోజు ఒకేలా ఉంటున్నాయి? అవునొదినా, మేమిద్దరం పగలంతా కాలేజీకెళ్ళొస్తాం కనుక మేము ఎంజాయ్ చేస్తూ డిన్నర్ ఒకటే కదా తినేది. మరి ఆ డిన్నర్ టేస్ట్ కూడా మధ్యాహ్నం లంచ్ లాగే అనిపిస్తోంది. అమ్మ ఇన్నేళ్ల నుండి చేస్తున్నా ఎప్పుడు మాకు ఫుడ్ బోరే అవ్వలేదు వదినా. అందుకే ఒక పని చేయి, అమ్మ వంట పనులు చూసుకుంటుంది వదినా, మన ముగ్గురం ఇంటి పనులు చూసుకుందాం. ఒక్క పూటనే కడుపు నిండా తినకపోతే ఏదో వెలితిగా ఉంటుందొదినా. ఇక ఆట పట్టించింది చాలా ఆపండే. అయినా వదిన వంటలకే బాగానే ఉన్నాయి కదా. అదేనమ్మా మేము అనేది, వదిన వండితే బావుంటున్నాయి, కాని మాకు చాలా బాగా కావాలమ్మా, అందుకే నువ్వే వండమ్మా అని ఆ ఆడపడుచులిద్దరూ తమ ధోరణిలో తాము సరదాగా చెప్పుకుంటూ పోతుంటే వాళ్ల మాటలు విన్న నాగమణికి కాస్త హట్టింగా అనిపించింది. నిజానికి తమ పుట్టింట్లో ఒక్కతే కూతురు కావటంతో తోటివారితో ఎలా ప్రవర్తించాలి, ఎవరైనా ఏదైనా అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేవి అంతగా తెలియకుండా పెరగటంతో నవ్వుతూనే మరదళ్ళిద్దరూ అన్న మాటలు నాగమణి చాలా సీరియస్గా తీసుకుంది. వాళ్లని పాపం అపార్థం చేసుకుంది. ఇంకా అది మొదలు అత్తగారి ఇంట్లో అనవసరంగా అందరినీ అపార్థం చేసుకోవటం మొదలుపెట్టింది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకుని వాళ్ళందరూ తనని కావాలనే అవమానిస్తున్నట్టుగా తెగ ఫీలయ్యేది నాగమణి. చివరికి తమ కోడలికి తమకి మధ్య దూరం పెరిగిందన్న విషయాన్ని ఆ అత్తగారు చాలా త్వరగా గమనించింది. అందుకే ఆ దూరం మరీ ఎక్కువ కాకూడదు అన్న ఉద్దేశంతో ఒకరోజు తన కొడుకుని కోడల్ని పిలుస్తుంది. చూడరా విక్కీ, ఎప్పుడైనా మనసుల మధ్య దూరం వస్తే ఆ దూరం తగ్గడానికి కొద్ది రోజులు మనుషులు దూరంగా ఉంటే సరిపోతుంది. కాని మనుషుల మధ్య కనుక దూరం వస్తే ఇక ఆ దూరం పెరిగేదే గాని తరిగేదే కాదని నా ఉద్దేశం. అందుకే నీ చెల్లెలకి నా కోడలికి మధ్య వచ్చిన కొద్దిపాటి దూరం మనసులతోటే ఆగిపోవాలని అనుకుంటున్నాను. దానికోసం మీరిద్దరూ కొంతకాలం పాటు వేరే కాపురం ఉండండి అని ముక్కుసూటిగా తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పేయటంతో తల్లి మాటని ప్రశ్నించే ఉద్దేశం లేని విక్కీ వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఇక తను కోరుకోకుండానే తన మనసులో కొత్తగా పుట్టుకొచ్చిన వేరు కాపురం కోరిక తీరిపోవటంతో నాగమణి లోలోపల చాలా సంతోషించింది. అలా నాగమణి విక్కీలు ఒక చిన్న ఇల్లు తీసుకుని తమ వేరు కాపురం మొదలుపెట్టారు. అప్పుడొకరోజు నాగమణి తల్లి కూతురు దగ్గరికొస్తుంది. చూడమ్మా నాగమణి, నీ వరసేమీ నాకు నచ్చలేదు. నువ్వంటే ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఒక్కదానివే కనుక ఇన్నాళ్ళు ఎలాగో నడిచిపోయింది. కాని అల్లుడుగారు ఆ ఇంట్లో ఒక్కడే కొడుకు. పైగా ఆయన తర్వాత ఇద్దరి ఆడపడుచుల బాధ్యత ఆయన మీదుంది. అలాంటిది ఒకవేళ మీ అత్తగారు వేరే కాపురం వెళ్లమందే అనుకో, నువ్వేం చెప్పుండాలి? వద్దులేండి అత్తయ్య, నా వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, సరిచేసుకుంటానని చెప్పాలి. కాని నువ్వేం చేశావు? అదే ఆనందం అనుకుని నొప్పుకున్నావు. అసలు నువ్వక్కడ ఏ పొరపాటు చేయకపోతే ఒక్కగానొక్క కొడుకుని కోడల్ని వదినగారు ఎందుకు బయటికి పంపాలనుకుంటారు? ఆవిడ మంచిది గనక నువ్వేం చేశావో మాకు ఈ రోజుకి చెప్పలేదు. కాని మేం మాత్రం కనిపెట్టలేమా? తప్పు నీది అయ్యుంటుంది అంటూ తన కన్న తల్లి కూడా
తనదే తప్పు అన్నట్టుగా మాట్లాడేసరికి అసలు నాగమణికి ఏం బదులివ్వాలో కూడా అర్థం కాలేదు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. కొత్త కాపురానికి వచ్చేసిన నాగమణి, విక్కీలు సంతోషంగానే ఉన్నారు. ఇక అప్పటికి తనకి పూర్తి స్వేచ్ఛ వచ్చిందన్న ఉద్దేశంతో తన ఫ్రెండ్స్ని, బంధువుల్ని అందరినీ చాలా సంతోషంగా తన ఇంటికి రమ్మని పిలిచేది నాగమణి. అలా అప్పుడప్పుడు వచ్చిపోయే ఫ్రెండ్స్తో, ఆమె పుట్టింటి తరపు బంధువులతో కొత్త కాపురం ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. అలా వచ్చిన గెస్ట్లకి చక్కగా అన్నీ అమర్చి పెడుతూ, అన్నీ వండి పెడుతూ నాగమణి చాలా అలసిపోయేది. కాని అదంతా తన ప్రపంచం. దానికి తనే యజమానురాలు. ఈ చిన్న గర్వం మనసులో ఉండటంతో బలవంతంగానైనా ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేసేది. ఒకసారి తన ఇంటికొచ్చిన ఆమె క్లోజ్ ఫ్రెండ్ నాగమణితో ఇలా అంటుంది. అబ్బా నాగమణి, ఇవాళ కూడా నీ వంటలేనా? సరదాగా బయట నుండి ఆర్డర్ పెట్టుకుందాం ఈసారి. అసలు ఏమాత్రం చేంజ్ లేని ఒకే వంటని మీ ఆయన ఎలా తింటున్నాడో కానీ నాకు మాత్రం వారానికో రోజు సరదాగా కలిసిపోదామని వస్తూ ఇప్పటికీ 5 వారాలైందే. నీ వంటల టేస్ట్ బోరు కొట్టేసిందమ్మా. సరేలేవే, నువ్వంటే కుకింగ్ క్వీన్ కనుక పూటకో వెరైటీ చేస్తావు. కానీ నేను ట్రెడిషనల్ కుక్నే, ఇలాగే వచ్చు. సరేలే, బయట నుండి ఆర్డర్ పెడదాం అని తన క్లోజ్ ఫ్రెండ్ అన్న మాటని జోక్లా తీసుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టింది. అఫ్కోర్స్ ఆ బిల్లు కూడా బాగానే పేలింది. అలా వచ్చిన ఫుడ్ని వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ తింటున్నప్పుడు నాగమణి ఫ్రెండు టాపిక్ లేవదీస్తూ, ఏమీ నాగమణి, నీ వంట బాగలేదని నాకు బోరు కొట్టిందని నేనన్నందుకు నువ్వేమైనా ఫీల్ అయ్యావా? ఫీల్ ఏముందే, అది నిజమే కదా, అందుకే అన్నావు. అసలు ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకే ఉందే, ఈ వంట టాపిక్ వల్లే కదా మీకు మీ ఆడపడుచులకి మధ్య మొదటి దూరం పెరిగింది. అలా ఆ తర్వాత నుండి వాళ్ళు ఏమన్నా నీకు తప్పులా కనిపించడం మొదలైంది. చివరికి నీకు నీ ఆడపడుచులకి మధ్య వస్తున్న దూరం కారణంగా మీ ఇద్దరిలో ఎవరి వైపు మాట్లాడితే ఎవరు తనని తప్పుగా అర్థం చేసుకుంటారా అని మీ ఇద్దరిలో ఎవరిని ఒప్పించలేక మీ అత్తగారు నీతో వేరే కాపురం పెట్టించిందని నాకు తెలిసే. ఇదంతా నీకెలా తెలిసే? మీ అమ్మగారే చెప్పారే. నీ వేరు కాపురం సంగతి తెలిసాక ఆంటీ చాలా బాధపడ్డారు. అసలు ఆడపడుచులు, అత్తమామలు అంతమంది ఉన్నారు కనుక నువ్వు ఏ రోజు ఒంటరితనాన్ని చూడవనుకొని ఆంటీ చాలా ఆనందించారంట. ఈ మ్యాచ్ ఫిక్స్ అయినప్పుడు చాలా ఆనందించారంట. కాని చివరికి నువ్వు మళ్ళీ అదే ఒంటరితనాన్ని వెతుక్కున్నావుగా. ఒక మాట చెప్పవే, ఇలా వేరే కాపురం వచ్చి నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావా అని సూటిగా అడిగేసరికి తలదించుకుంటూ నాగమణి ఇలా బదిలిస్తోంది. లేదే, నేను మా అత్తగారింట్లో వాళ్ళతో కలిసిన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా వేరే కాపురం వచ్చాక క్షణం తీరికలేదు. రోజంతా రోబోలా చేస్తున్నా. అయినా సరే తగినంత పనుంటుంది. అప్పుడప్పుడు వచ్చేపోయే నీలాంటి ఆత్మీయులు, బంధువులొచ్చి ఒక పూటుంటేనే ఆనందంగా ఉంటుంది నాకు. కాని మీకు నేనొక్కదాన్ని అన్నీ చేసి పెట్టాలి. మీరు వెళ్ళిపోతే అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం పని బాధ్యతలన్నీ ఒక్కదాన్నే మోయలేకపోతున్నాను. అదే మా అత్తగారింట్లో అయితే ఏ పనైనా చేతుల్లో నుండి అందుకోవడానికి 2 ఆడపడుచులు ఉండేవాళ్ళు. కమ్మగా కడుపు నిండా తినేలాగా వండి పెట్టడానికి మా అత్తయ్య ఉండేవాళ్ళు. అనకూడదు కానీ మా మావయ్య గారు కూడా నా చేతుల్లో నుండి పనులు అందుకుని నాకు హెల్ప్ చేసేవారే. అంతమంది ఆత్మీయులతో చిన్న చిన్న ఈగోస్కి పోయి వాళ్ళకి దూరంగా వచ్చేశాను. ఫలితం చాలా కష్టపడుతున్నాను. పైగా ఖర్చులు కూడా మా కంట్రోల్లో లేకుండా పోతున్నాయి. అదే అత్తయ్య దగ్గరున్నప్పుడు ఏ ఖర్చుకైనా సరే అత్తయ్యకి లెక్క చెప్పాలన్నందుకు కాస్త ఆలోచించి ఖర్చు చేసేదాన్ని. ఇప్పుడంతా విచ్చలివిడైపోయింది. కానీ నాకొకటి అర్థమైందే, చనువుగా పెట్టే బంధం ఉన్న వాళ్ళకే ఏదైనా మాటనే స్వాతంత్రం, హక్కు 2 ఉంటాయని. కానీ ఆ రెండిటినీ నేను తప్పుగా అర్థం చేసుకున్నానని ఇక్కడికొచ్చిన కొద్ది రోజులకే అర్థమైంది. కానీ ఏం చేస్తాం చెప్పు, తప్పు నాదని ఎవరికీ తెలియకూడదు కదా. అందుకే ముఖాన్ని నవ్వుని, మాటల్లో ఆనందాన్ని హద్దుకొని బ్రతుకుతున్నాను అని చెప్పి ఇంతకాలం తను చేసిన పొరపాటుకి పశ్చాత్తాపడుతుంది. ఇక ఆ తరువాత తన ఫ్రెండు సలహాతో తన అత్తగారికి, ఆడపడుచులకి సారీ చెప్పింది. ఎంతైనా మనసులో మా మనిషి అనుకున్న బంధం కదా వాళ్ళది. అందుకే ఆమె క్షమాపణ కోరగానే ఇట్స్ ఓకే అంటూ మళ్లీ తమ ఇంటికి తమ కోడలి పిల్లని స్వాగతించారు. ఆ విధంగా వేరు కాపురం స్వర్గం అనుకున్న ఒక అమాయకపు కోడలు అది ఎంత ఇబ్బందికరమో తెలుసుకొని మళ్లీ తన కుటుంబంలోకి చేరుకుంది. నందనపుడి అనే ఊరిలో సులోచన అనే మధ్యతరగతి ఇల్లాలు ఉంది. ఆమె తన కొడుకు మహేష్ని, కూతురు విజయని ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకుల్ని చేసింది.
కానీ చిన్నతనం నుండి కష్టాలే తప్ప పెద్దగా సుఖాలని చూడకపోవటం వల్ల విజయకి డబ్బులు సంపాదించాలన్న కసి ఎక్కువగా ఉండేది. అందుకే తను ఆఫీస్లో ఎంత కష్టపడినా తనకి వచ్చే జీతంతో తను ఊహించుకున్న జీవితాన్ని అందుకోలేకపోయేది. ఇంటి కోసం చేసిన అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలు, సర్దుకొని బ్రతకటాలు, ఇలా గొర్రెతోక బెత్తెడు అన్నట్టు ఒకరికి ముగ్గురి సంపాదనలు కలిసినా వాళ్ళ పరిస్థితేమీ మారలేదు. ఇలా ఉన్న సమయంలో ఒకసారి మహేష్కి ఒక పల్లెటూరి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ సంబంధాన్ని వద్దని పక్కకి పెట్టేసిన తల్లి సులోచనతో కూతురు విజయ, అమ్మా ఏంటే ఇంకా ఆ రుద్రవరం సంబంధం వాళ్ళకి ఓకే అని కబురు పంపలేదా? లేదే, అయినా చూస్తా చదువు లేని పిల్లని మనింటికి కోడలుగా ఎలా తెచ్చుకోవడమే. ఎప్పటికీ మనం ముగ్గురం రెక్కలు ముక్కలు చేసుకుని బ్రతుకుతున్నాం. మన ఇంటికి వచ్చే 4వ మనిషి కూడా ఇంట్లో కూర్చోకుండా ఏదైనా పని చేసుకోగలిగితేనే కదే మనం నిలబడగలం. మరి చదువులేని పిల్ల ఏం ఉద్యోగం చేస్తుంది చెప్పు అంటూ తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూతురితో చెప్పింది. అప్పుడు ఆడపడుచు విజయ తల్లితో ఇలా అంటుంది. అమ్మా, నువ్వు నీలా కాకుండా కాస్త ముందు చూపుతో ఆలోచించవే. ఆ సంబంధం వాళ్ళకి పెద్దగా ఆస్తి లేదు, పైగా కట్నం కూడా ఎక్కువగా ఇవ్వలేరని నాకు తెలుసు. అయినా సరే ఆ పిల్ల తండ్రికి తమ పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి ఒకటి కోర్టులో ఉంది. మరో ఏడాదికైనా సరే అది వాళ్ళకి వచ్చి తీరుతుంది. నేను మా లాయర్ ఫ్రెండ్తో ఎంక్వైరీ చేయించాను. ఆ ఆస్తి వీళ్ళకే రావడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉందంట. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు మనకి ఏమి ఇవ్వలేకపోయినా సరే రేపు ఆస్తి వాళ్ళకు వచ్చిందనుకో అన్నయ్య లైఫ్ సెట్ అయిపోతుంది. ఆ ల్యాండ్ సామాన్యమైంది కాదే బాబు, 100 కోట్ల విలువ చేసే ల్యాండ్ అది. అంత పెద్ద ఆస్తికి ఒక్కతే కూతురు ఈ అమ్మాయి. అది ఆలోచించవే పిచ్చదానా అంటూ తనకున్న దూరాలోచనని తల్లికి చెప్పింది. సహజంగానే రేపు బావుంటుందంటే ఈ రోజుకి కష్టపడ్డానికి సిద్ధపడే మధ్యతరగతి మనస్తత్వం కావటంతో సులోచన కూడా కూతురు చెప్పిన లాజిక్కి పడిపోయింది. అందుకే ప్రస్తుతం ఏమీ లేకున్నా రేపటికి లాభం అనుకొని పల్లెటూరి పిల్ల ఉమతో తన కొడుక్కి పెళ్లి చేయటానికి మొగ్గు చూపింది. అలా ఉమకి మహేష్కి పెళ్లి జరిగిపోయింది. పేదింటి పిల్ల కావటంతో పెద్దగా కట్నలాంఛనాలేమీ తీసుకురాలేదు ఉమ. అయినా సరే ఇంటి పని, వంట పని చకచకా చేసుకుపోయే పిల్ల ఉమ కావటంతో అత్తారింట్లో అత్త ఆడపడుచులకి ఉమ మీద కూడా ఏ కంప్లైంట్సు లేకుండా వాళ్ళ జీవితం చక్కగా సాగుతుంది. ఒకసారి పల్లెటూరి వదిన సిటీ మరదల దగ్గరికొచ్చి, సూడిజియా ఇట్ట అంటున్నానని మరోలా అనుకో మాకు. అయ్యో పర్వాలేదు దినా, అడుగు. మరేట్లేదు జియా, ఈ సిటీలో లాటరీ టికెట్లు అయ్యి ఎక్కడమ్ముతారు? లాటరీనా? ఎందుకో దినా? మరేం లేదులే ఈజియా, చిన్నప్పటి నుంచి కట్టాలే సొత్తా పెరిగానేమో నాకు డబ్బులంటే చాలా కోపం. అందుకే ఆ డబ్బులు నేను సచ్చేలోపు సంపాదించాలని. కానీ నాకు చదువు లేదు కదా, అందుకే 50-100 పోగేసి లాటరీలు కొంటాను. తగిలితే దశ తిరిగిపోద్ది కదా, అందుకే అడిగాను అని చెప్పేసరికి తన పల్లెటూరి వదిన కూడా తనలాగే డబ్బుల మీద కోపంతో కసితో ఉందన్న విషయం అప్పుడు అర్థమవుతుంది ఆ సిటీ మరదలకి. ఇక అక్కడి నుంచి ఆ వదినా మరదళ్ళ మధ్య చనువు మరీ పెరిగింది. ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. అలా ఒకరోజు పల్లెటూరి వదిన తన పనులు ముగించుకొని ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఓ పిచ్చిది పల్లెటూరి వదిన్ని ఆపి, ఇదిగో పిల్ల, బాగా ఆకలేస్తుంది, ఏదైనా తినటానికి పెట్టు. ఊరికే వద్దులే, నా దగ్గర ఒక మాయా చీరుందిగా, అది నీకు ఇత్తాగా, దాన్ని ఇవాళ కట్టుకో, మళ్ళీ రేపు నాకు ఇచ్చేయి. మాయా చీర, మాయా చీర, నా దగ్గర మాయా చీరుంది, నా దగ్గర మాయా చీరుంది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఆకలి అన్నందుకు జాలి కలిగిన ఆ పల్లెటూరు వదిన, పాపం ఎవరో పిచ్చిదిలాగుంది, ఏదైనా తినిపిస్తే కడుపు నిండుద్ది అని అనుకొని పక్కనే ఉన్న టిఫిన్ బండి దగ్గరికి తీసుకెళ్లి ఆ పిచ్చిదానికి టిఫిన్ పెట్టిస్తుంది. టిఫిన్ తిన్నాక ఆ పిచ్చి పిల్ల, ఇదిగో పిల్ల, నా కడుపు నింపావు కదా, నా దగ్గరున్న మాయా చీరని నీకిత్తాను, ఇవాళ కట్టుకొని నీ కోరికలన్నీ తీర్చేసుకో, మళ్ళీ రేపు ఇచ్చేయాలి నాకు అంటూ తన మురికి పట్టిన బట్టల మూటలో నుంచి ఒక దగదగలాడే చీరని బయటకు తీస్తుంది. ఉమకిస్తుంది. ఇదిగో పిల్ల, ఇచ్చాను కదా అని నీ దగ్గరే ఉంచేసుకోబాకు,
రేపు మళ్ళీ నా మాయా చీర నాకు ఇచ్చేయాలి, అదిగో చెప్తున్నా అంటూ ఆ చీరని బలవంతంగా పల్లెటూరి కోడలి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది. ఏంటి పిచ్చిది, ఈ చీర నా ఆసేతికిచ్చిపోయింది. పైగా ఇదేమో కొత్తగా ఉంది, దీన్నట్టుకొని మాయా చీర అంటుందేంటి పిచ్చిది అని అనుకొని ఆ మాయా చీరని తీసుకొని ఇంటికి వెళ్ళింది. అలా ఎంత కాదనుకున్నా వద్దనుకొని పక్కన పెట్టేసిన ఆ మాయా చీర మీదకే తన మనసు పోతుంది. అసలే డబ్బు మీద ఆశ ఉన్న బుద్ధి కావటంతో అది నిజంగానే మాయా చీర కాదా అని తెలుసుకోవటానికి దాన్ని కట్టుకొని వెళ్ళి అద్దం ముందు నుంచుంది. అంతే, అద్దంలో తనకి తాను కనిపించలేదు. అప్పుడు ఎంతో ఆశ్చర్యపోతుంది ఉమా. ఏయ్, ఇది నిజంగానే మాయా చీర? అమ్మో, నా దుట్టం బావుండి ఆ పిచ్చిది దీన్ని నాకిచ్చింది. ఈ మాయా చీరతో ఈ రాత్రికి ఏ దుకాణాల్లోనే పడి నాకు నచ్చిని అని తెచ్చేసుకోవాలా అని అనుకొని ఆ మాయా చీర మహిమ వల్ల అదృశ్య రూపంలో ఉండి ఆ ఊళ్ళో ఉన్న షాపుల్లో బడి కావాల్సిన సరుకులు, నచ్చిన వస్తువులు అన్నీ తెచ్చేసుకుంటుంది. అప్పుడు వాటన్నింటినీ ముందేసుకొని కూర్చుంటే సిటీ మరదలొస్తుంది. ఏంటొదినా ఇవన్నీ ఎక్కడవి అని అడగటంతో పల్లెటూరి వదిన ఆ పిచ్చిదిచ్చిన మాయా చీర గురించి దాని మహిమ గురించి చెప్తుంది. అప్పుడు ఆనందంతో ఆ సిటీ మరదలు, ఓసిన పిచ్చొదినా, అంత మంచి మహిమగల చీర దొరికితే షాపులో సరుకులు తెచ్చుకున్నావా? ఒక పంచి, ఆ చీర నాకివ్వు. తనుగట్టుకొని మాయమైపోతుంది. ఆ ఊళ్ళో ఉన్న బట్టల షాపుల్లో ఖరీదైన బట్టలు, నగల షాపుల్లో విలువైన నగల్ని ఎత్తుకొచ్చేస్తుంది. ఇంటికొచ్చాక తన పల్లెటూరి వదినతో ఇలా అంటుంది. ఇప్పుడు చూడొదినా, ఇలాంటి మాయ చీర దొరికితే పప్పులు ఉప్పులు కాదు ఎత్తుకు రావాల్సింది. ఇలా విలువైన బట్టలు, నగలు, వీటిని అమ్ముకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. అలా అప్పటికే తెల్లవారు సమయం అవుతుంది. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ పిచ్చిది వీళ్ళ ఇంటి వాకిట్లోకొస్తుంది. ఇదిగో పిల్ల, నా మాయా చీర నాకు ఇచ్చేయి, లేకపోతే అందరిని పిలిచి అల్లరి చేస్తాను. ఓ పిల్ల, నా మాయా చీర ఇచ్చేయి అని అరుస్తూ ఉంటుంది. అది విన్న సిటీ మరదలు, ఇదిగో వదినా, ఆ పిచ్చిది ఈ మాయాచీర కోసం వచ్చినట్టుంది. ఈ మాయాచీర విషయం అల్లరి కాకూడదంటే ఇప్పుడు దీన్ని ఆ పిచ్చిదానికిచ్చి పంపించేద్దాం. మళ్ళీ కావాలంటే రేపు ఆ పిచ్చిదానికి తిండి పెట్టి మళ్ళీ నేను ఆ చీర తీసుకొస్తా. కానీ ఇప్పటికి మాత్రం ఈ చీరిచ్చి పంపించే అని చెప్పటంతో పల్లెటూరి వదిన ఆ మాయా చీరని తీసుకెళ్లి ఆ పిచ్చిదానికిచ్చేసి వస్తుంది. ఇక ఆ రోజంతా తాము తెచ్చిన వస్తువుల్ని ఇంట్లో ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు ఆ వదినా మరదలిద్దరు. అలా ఆ తర్వాతి రోజు సిటీ మరదలు ఆ పిచ్చిది తిరిగే చోటికి వెళ్తుంది. అప్పుడు ఆ పిచ్చిది సిటీ మరదల్ని చూసి ఆమెతో ఇలా అంటుంది. ఇదిగో పిల్ల, బాగా ఆకలేస్తుంది, ఏదైనా తినటానికి పెట్టు. ఊరికే వద్దులే, నా దగ్గర ఒక మాయా చీరుంది, అది నీకు ఇస్తాను. దాన్ని కట్టుకొని మళ్ళీ రేపు నాకు ఇచ్చేయి. మాయా చీర, మాయా చీర, నా దగ్గర మాయా చీరుంది, నా దగ్గర మాయా చీరుంది అని అనేసరికి సిటీ మరదలికి తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు సంతోషం తన్నుకొస్తుంది. అందుకే తనతో తెచ్చిన ఫుడ్ని ఆ పిచ్చిదానికిచ్చి ఆ మాయా చీరని తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్తుంది. అలా రహస్యంగా పల్లెటూరి వదిన, సిటీ మరదలు ఇద్దరూ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈజియా, మళ్ళీ ఇయ్యాలా ఈ మాయాచీరతో ఎక్కడ నగలు కొట్టుకెళ్తే బాగుంటుందేటి? నేను నిన్నంతా బాగా ఆలోచించాను వదినా. ఇలాంటి మంచి అవకాశం ఉన్నప్పుడు మనం ఇలాంటి చిల్లర ఆలోచనలు చేయకూడదు. అందుకే ఈ రాత్రికి అమావాస్య ఉంది కదా, ఊరంతా సర్దుకున్నాక మన ఊరి బ్యాంకులో ఉన్న డబ్బులు పట్టుకొచ్చేస్తే ఎవరికీ కనిపించం కనుక మన లైఫ్ సెటిల్ అయిపోతాయి అని చెప్పి తన పల్లెటూరి వదిన్ని కన్విన్స్ చేస్తుంది. అందుకే ముందుగా సిటీ మరదలు ఆ బ్యాంకు వెనకాల తన వదిన్ని ఒక ఆటో పెట్టుకుని ఉండమని చెప్తుంది. తను కాస్త చీకటి పడ్డాక ఆ మాయాచీర కట్టుకుని బ్యాంకులోకి వెళ్తుంది. నిజానికి ఆ మాయాచీర యొక్క పవర్సు అమావాస్య రోజు పనిచేయవనే విషయం ఆ వదిన మరదలిద్దరిలో ఎవ్వరికీ తెలియకపోవడంతో తమ దురాశ కొద్దీ అదే రోజు బ్యాంకు రాబరీ ప్లాన్ చేశారు. చక్కగా మాయాచీర కట్టుకున్న సిటీ మరదలు ఎవరికీ కనబడననుకొని ఆ బ్యాంకులోకి ఎంటర్ అయ్యాననుకుంది. కానీ ఆ మాయాచీర పవర్స్కి ఆ రోజు హాలిడే కావటంతో ప్రతి సీసీ కెమెరాలో సిటీ మరదలు క్లియర్గా కనిపించింది. అలా బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని బ్యాంకు వెనకాల ఉన్న తన పల్లెటూరు వదిన ఆటో దగ్గరకు చేరుకునేసరికి సిటీ మరదల్ని చూసి,
రాయిజ్యా, గబగబా ఎక్కు, బ్యాగ్ ఎక్కడి నుండి వెళ్ళిపోదాం. వదిన నువ్వేంటి నేరుగా నన్ను చూసి మాట్లాడేస్తున్నావు? అంటే నేను నీకు కనిపిస్తున్నానా? అవును, కనిపిస్తున్నా విజయ. అంటే ఈ మాయాచీర పవర్స్ ఈరోజు పనిచేయవా ఏంటి? ఇప్పుడు నీకు కనిపించినట్టే ఆ బ్యాంకులో ఉన్న అన్ని కెమెరాల్లోనూ నేను కనిపించుంటాను కదా. వదిన, కొంప మునిగింది, మనం దొంగతనం చేస్తూ దొరికిపోయాం అని అనేసరికి పల్లెటూరు వదిన గాబరపడిపోతుంది. అవునా? అయినా మనవని నన్ను కలుపుతావేటి? నేను ఇక్కడే ఉన్నాను కదా. నువ్వే కదా మాయసీర కట్టుకుని లోనికి వెళ్ళింది, అందుకే నేను దొరకనట్టేలే అని సంబరపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే వెనక నుంచి పోలీసులు వస్తారు. దొంగతనం చేయటమే కాకుండా దొంగతనానికి సహకరించటం కూడా నేరమే అనేసరికి ఆ పల్లెటూరి వదిన సిటీ మరుదులు ఇద్దరూ వెనక పోలీస్ని చూసి షాక్ తింటారు. ఈ విధంగా తమ దురాశ కొద్దీ పల్లెటూరి వదిన సిటీ మరదలు ఇద్దరూ మాయాచీర చేసిన మోసం వల్ల దొరికిపోతారు. ఇద్దరు కోడళ్లతో అత్తగారు రోజూ వేగలేకపోతూ ఉంటుంది. పెద్ద కోడలికేమో ధనవంతురాలని పొగరు. చిన్న కోడలు పేదదైనా పెద్ద కోడలి మీద పందెం వేసే తత్వం. ఈ ఇద్దరి కోడళ్లతో అత్తకి రోజురోజుకు దినదిన గండంగా ఉండేది. ఈ విషయాన్నే ఇద్దరి కొడుకులకు చెప్పాలనుకుంటుంది తల్లి. కానీ కుదరలేదు. ఓ రోజు కోడళ్లకు అత్త ఆస్తిపై కన్నుబడుతుంది. ఎలాగైనా సరే తమ పేర్ల మీదే ఆ ఆస్తి మొత్తాన్ని రాయించుకోవాలని పన్నాగం వేస్తారు తోటి కోడలిద్దరూ కలిసి. అందుకు అత్తను తమ బుట్టలో వేసుకోవాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరికొకరు పెద్ద కోడలు చిన్న కోడలు పోటీ పడి మరీ తమ అత్తను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఒకరోజు ఏం జరిగిందో చూద్దాం. పెద్ద కోడలా, చెప్పండి అత్తగారు, ఈరోజు ఏం వంట చేయమంటావు కోడలా? అయ్యో అత్తగారు, మీకెందుకండి శ్రమ? ఈరోజు నుంచి నేనే వంట చేస్తాను. అత్తయ్య, నేను ఎప్పుడూ వంట చేస్తానండి, మీరు దాని గురించి ఆలోచించకండి. అదేంటమ్మా, అప్పుడే వంట చేసేసావా? చాలా హుషారుగా ఉన్నావే. దీని గుంటనెక్క వేషాలు అత్త దగ్గర చూపిస్తోంది. ముందు దీని పని పడితే అత్త మన సైడ్ అయిపోతుంది. అయితే నేను వెళ్ళి అంట్లు తోముతానమ్మా. అయ్యో అత్తగారు, నేను అంట్లు తోమేశానండి, మీరు విశ్రాంతి తీసుకోండి. మొన్నటి వరకు దున్నపోతులా మెక్కుతూ కుంభకర్ణుడిలా నిద్రపోయేది. ఈరోజేంటో ఇలా చక్కచక్క పనులు చేసేస్తుంది ఏంటబ్బా. ఇది అత్తయ్యని బుట్లో వేసుకోవాలని చూస్తుంది, కానీ నేను అలా కానివ్వను కదా. అబ్బా, ఎన్నాళ్ళకి నా కాలు నెరవేరిందమ్మా. కోడళ్ళు ఇలా చక్కచక్క పనులు చేస్తుంటే నాకు ఆనందంగా ఉంది. మీరెప్పుడు ఇలాగే ఉండాలమ్మా, అలాగని దేవుణ్ణి కోరుకుంటాను. ఇద్దరు కోడళ్ళు ఒకరిపై మరొకరు పోటాపోటీగా పనులు చేస్తూ ఉంటారు. ఆస్తి మొత్తాన్ని దక్కించుకోవటానికి ఒకరి పనులు ఒకరు చెడగొడుతూ ఉంటారు. అత్త దగ్గర తిట్లు తినిపించారని పెద్ద కోడలు చిన్న కోడలు పన్నాగాలు రచిస్తూ ఉంటారు. ఆ రోజు పెద్ద కోడలు కూర చేస్తుంది. ఈరోజు కూర చాలా రుచిగా ఉంది. అత్తయ్యకి చూపించి రుచి ఎలాగుందని అడుగుతాను, మార్కులు కొట్టేస్తాను. ఏంటమ్మా పెద్ద కోడల, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటో. ఈ కూర రుచి ఎలా ఉందో చెప్పండి అత్తయ్యా అని పెద్ద కోడలు తను వండిన కూరని అత్తగారికి రుచి చూపిస్తుంది. చాలా బాగుందమ్మా, కాస్త కారం వేయి, ఇంకా బాగా రుచి వస్తుంది పెద్ద కోళ్ళ. అత్తగారి మాటలకి పెద్ద కోడలు కూరలో ఇంకొంచెం కారం వేస్తుంది. వారిద్దరి మాటలు చిన్న కోడలు చాటుగా వింటూ ఉంటుంది. ఎవరూ లేని సమయం చూసి కూరలో ఇంకాస్త కారం ఎక్కువగా వేసేస్తుంది చిన్న కోడలు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా ఉంటుంది. అత్తయ్య, మీకోసం నేను మీకు ఇష్టమైన పాయసం చేయాలనుకుంటున్నాను. అబ్బా, పాయసం తిని చాలా రోజులైంది చిన్న కోడలా, త్వరగా చెయ్యి, నా నోటిని తీపి చేసుకుంటాను. ఇక అప్పుడే పెద్ద కోడలు తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇదేంటి, ఇది నా మీదే పోటీకి పాయసం చేస్తోంది. దీని పాయసాన్ని అత్తయ్య చీ కొట్టేలా చేస్తాను. ఈరోజు దీని ముడ్డి పొగరు అంచేలా చేస్తాను చూడు. ఇక చిన్న కోడలేమో వంటింట్లో పాయసం చేస్తూ ఉంటుంది. అబ్బా, వాసన గుమగుమలాడిపోతుంది. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అని పాట పాడుకుంటూ పాయసం చేస్తూ ఉంటుంది చిన్న కోడలు. చిన్న కోడల్ని చాటు నుంచి పెద్ద కోడలు గమనిస్తూనే ఉంటుంది. పాట పాడుతున్నావా? పాడవే. అత్తయ్యని బుట్టలో వేసుకోవడానికి పాయసం చేస్తున్నావా? నీ పాయసం పాడుగాను.
నీ పాయసం ఎలా బాగుంటుందో అది చూస్తాను. ఇంతలోనే చిన్న కోడల్ని అత్తగారు పిలుస్తుంది. అత్తగారు ఎందుకు పిలిచారో తెలుసుకోవడానికి చిన్న కోడలు వంటింటి నుంచి అత్తగారి దగ్గరికి వెళ్తుంది. ఇక ఇదే సరైన సమయం అనుకొని పెద్ద కోడలు దొంగలాగా చకచకా వంటింట్లోకి దూరిపోయి పాయసంలో ఉప్పు కలిపేస్తుంది. ఇక అత్తగారు డైనింగ్ టేబుల్ పైన కూర్చోగానే వేడివేడి వంటలు, రుచికరమైన పిండి పదార్థాలు టేబుల్ నిండా ఉంటాయి. ఆహా, ఈ రోజుటి కోసం ఎన్ని రోజుల నుంచి వస్తున్నానో, ఎప్పటికి నెరవేరింది నా కల. ఈరోజు ఈ వంటలన్నీ ఓ పట్టు పట్టాల్సిందే అనుకుంటూ అత్తగారు నోట్లో ముద్ద పెట్టుకోగానే ఒకటే కారం. అబ్బా, కారం కారం! ఏంటమ్మా పెద్దకోళ్ళ, కాసింత కారం ఏమంటే ఇంత వేసావేంటమ్మా? నువ్వు వేసిన కారం నాశాలానికి అంటుకుంటుంది. నేను సరిపడలాగానే వేశానే, ఇంత కారం ఎలాగైందో అర్థం కావట్లేదు అత్తయ్య. ముందు నీళ్ళు తాగండి అత్తయ్య, అక్క మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది. వంట పేరుతో మిమ్మల్ని ఇలా చేసి ఉంటుంది. మీరేం బాధపడకండి అత్తయ్య. ఏంటే, నేను అత్తయ్యని బాధ పెట్టాలని చూస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? అసలు నువ్వే కదే అత్తయ్యని ముప్పు తుప్పులు పెట్టేందుకు గుంట నక్కల కాసు కూర్చున్నావు. చూడండి అత్తయ్య, మీ ముందే నన్ను ఎన్ని మాటలు అంటుందో. అవన్నీ పట్టించుకోకండి అత్తయ్య. ముందు మీరు పాయసం తాగండి, మీకోసం ప్రేమగా చేశాను. ఇక సరే పాయసమైనా కడుపారా తిందామనుకొని అత్తగారు పాయసం తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. అంతలోనే నోట్లో వేసుకున్న పాయసాన్ని అలాగే ఊసేస్తుంది. తో ఇదే అంటే చిన్న కోడల, ఇందులో చక్కెరకు బదులు ఇంతుప్పు కలిపావేంటే, ఎలాగుంది? అయ్యో లేదత్తయ్య, నేను బాగానే చేశానే. చాలమ్మా చాలు, మీరిద్దరు చేసిన నిర్వాహకం చాలు. ఏదో కోడలలో మార్పు వచ్చింది కదా అని సంబరపడిపోయాను. ఇలా చేస్తారనుకోలేదు. మీకు మీ వంటలకు ఒక దండం తల్లి అనుకుంటూ అత్తగారు తన గదిలోకి వెళ్ళిపోతుంది. కోడళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.